అండి ఏమన్నా కిత్తయ్య గారేనా? నేను కిత్తయ్య గారేనా అండి? మొన్న ఫోన్ చేశారు మీరు ఏమండి? ప్రైజ్ ద లార్డ్. చెప్పండి సార్. ఏమయ్యా ఆయన ఎవరో ఒక ఆయన పేరు చెప్తారు తెలియదు నాకు. ఆయన నెంబర్ అని సగం చేసిన బ్రాహ్మణులు ఆయనే. అందుకు నేను నెంబర్ నీకు వచ్చింది తెలియదు, నీ నెంబర్ నాకు తెలియదు. ఆయన గురించి చేశానండి. పర్లేదు. ఆయన ఏంటి ఏమంటున్నాడు? ఆయనకి ఏదో ఒక మాట చెప్పాలని అనుకున్నాను. చెప్పండి. నేను చెప్తాను. నేను చెప్తాను. ఏం లేదు అయ్యగారు, వింటున్నా. ఆయన ఏం చేయాల్సిన అవసరం లేదు. కూర్చొని ఒక నైట్ ఎవరైనా కూర్చొని నిజమైన దేవుడు ఎవరు అడగమనండి. ఎవరితో తెలుసు, ఆయనకి అవసరం తెలుస్తుంది. కన్నీటి ప్రార్థన చేయాలి అంతేగా. ఆయన అడగమనండి. నేనే రాములు గీము నేను అన్ని ఆలోచన చేయరా. ఎవరన్నా కానీ నిజమైన దేవుడు ఎవరు అడగమనండి. ఆయన తెలిసిపోతుంది. ఆయన తెలిసిపోతుంది. గ్యారెంటీ కదా, నిజం. నాకు తెలుసు, నేను చేశాను కాబట్టి తెలుసు. నాకు తన పేరు బతికా. నేను నన్ను నిజమైన దేవుడు ఎవరైతే బతికిస్తామన్నా బతికిచ్చాడు. నాకు ఒక శివ రూపం కొన్నాడు, ఎన్నో రూపాల్లో కొన్నాడు. బాలు మంచి బాలు వచ్చిన పక్కన పక్కన కొన్నాడు, నన్ను బతికించినాడు. కాబట్టి ఆయన అడగమను, ఈ నిజమైన దేవుడు ఎవరు అడగమను. ఆయన తెలుసు. ఆయనకే ఆయన నెంబర్ అడుగుదాం అనుకున్నా. ఆయన ఆ తర్వాత ఆయన బడికే పోతా. ఆయన నిజమైన దేవుడు చెప్పమను, నేను ఆయనతో కూడా పూజ చేస్తా. అయితే మరి ఆయన తిరుపతిలోనే కాదు, ఆయన తిరుపతిలోనే ఉంటాడు అంట కదా. అయ్యా వాళ్ళంతా నామకాస్తే వాళ్ళు వాళ్ళు అంత నామకాస్తే వాళ్ళ బతుకులు బతుకుతా ఉంటారు. నిజమైన దేవుడు కాదు. ఎలా చెప్తాం మనం? కాదండి. ఇప్పుడు మన పేరే కృష్ణయ్య, సాంశివ, రామారావు, రాంబాబు, ఇన్ని పేర్లు మనం కలిగి ఉన్నాం. నిజమైన దేవుడి పేరు అది కాదంటున్నారు. మరి మనం ఏం చెప్పాలి వాళ్ళకి? ఆయన అడగమండి. ఆయన నీటి తోట అయితే నిజమైన దేవుడు అడగమండి. ఆయన వస్తాడు. అందుకాడ ఆయన వస్తాడు. ఆయనకి దర్శనం ఇస్తాడు. దర్శనం నేనే అంటాడు. గ్యారెంటీ అది 100% గ్యారెంటీ. అలా జరిగిందంటారా ఎవరికైనా? నాకు జరిగింది అయ్యారు. ఎన్నాళ్ళ క్రితం? అంతా 7 నెలలు 8 నెలలు అయింది నాకు అమ్మ జరిగి. నాకు ఇది వచ్చింది నేను క్రిస్టియన్ ముందు. నాకు ఈ మధ్య 8 నెలలప్పుడు బీపీ వచ్చి కాల్ చేసి పడిపోయిన మంచంలో. అప్పుడు అడిగా, అయ్యా నేను నిజమైన వాడినైతే నీ సేవ చేస్తా, నీ గురించే బతుకుతా, జీవితం అంతా నీ గురించి బతుకుతా, నన్ను బతికించమని అడిగిన. మా వాళ్ళంతా గంగాలమ్మ అంట ఆడికి లేనిపోని ఎంత శాస్త్రాలు తాయితీలు వేసారు, సాక్షి వేసారు అని. నేను పెద్ద బేల్దారు. నేను మేస్త్రి గారు. అర్థమైందా? బేల్దారు నాకు తెలుసుగా. వాళ్ళందరూ ఆడికి పోయి తాయితీలని వేసి అన్ని వేసి వేసారు. నేను మొత్తం పెరిగేసాను. నాకు వద్దని అన్ని మొత్తం పెరిగా మారేసిన. పోతే పని ఉంటే ఉండి నిజమైన చెడితే బతికిస్తాను. దాంట్లో వదిలి నేను అట్ట గట్టిగా పట్టుకున్నా. నేను బతికినా ఈరోజు. అంటే మరి ఇప్పుడు అడిగినా కాదు, అడిగితే ఈరోజు నాకు కరెక్ట్ జరిగింది. ఇప్పుడు మరి కాదు కృష్ణయ్య గారు, ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే కృష్ణయ్య గారు ఏదో ఈ మధ్య ఇలా ప్రేయర్ చేశారు, వాళ్ళ తాత వాళ్ళ నాయన వాళ్ళంతా చేయలే కదా వాళ్ళ. కాదు నాన్న, కాదు. మీ తాత ముత్తాతలో గుడికి పోయిన వాళ్ళే కదా, తిరుమలకి పోయిన వాళ్ళే కదా. తెలియదు కాదు వాళ్ళకి ఆ రోజు తెలియదు. రాకపోతే తెలీదు. నేను 10 సంవత్సరాలు చెట్టి పోయిన అప్పుడు నాకు నిజమైన తెలీదు. నామకాసం పోతా వస్తాను. అంతవరకే 7 నెలల ముందు తెలిసింది నాకు నిజమైన 7 ఇప్పుడు మీ వయసు ఎంత?
నా వయసు 57. 57 ఏళ్ళకి తెలుసుకున్నారు. నిజమని దేవుడు ఎవరు తెలిసిపోయింది, పూర్తి తెలిసిపోయింది నాకు. అది ఆయన అడగమని అనుకున్నా, అడగమను నిజమైన దేవుడు ఆయన ఏసీ రాకపోతే ఆయన దగ్గరికి వచ్చి నేనే దేవుడు అనకపోతే నేను ఆయన బడికి ఆయనతో కూడా పోతా. అంతే, నిజంగా ఆయనతో కూడా పోతా. వస్తాడు, గ్యారంటీ వస్తాడు, నా నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు రోగం తగ్గిస్తే దేవుడా, తగ్గించకపోతే దేవుడు కదా? గ్యారంటీ తప్పది, అట్లా కాదు. అది ప్రతి దానికి నిజమైన దేవుడే ఆయన. నిజమైన ఆయన నమ్మిన వాడు ఎవడు చెడిపోలేదు, ఎవడు నష్టపోలేదు. మరి ఇప్పుడు సినిమాల్లో పాటలు కూడా ఉన్నాయి కదా, దేవుని నమ్మిన వాడు ఎన్నటికీ చెడిపోడు. అది మంచి మాటే. అయితే మరి ఇప్పుడు కాదు నాన్న, కాదు కృష్ణయ్య గారు, కృష్ణయ్య గారు ఇప్పుడు మనకి పోపు ఉన్నాడు కదా, పోపు పెద్ద ఆయన పోపు ఉన్నాడు కదా, పోపు ఆయన ఇప్పుడు మరి మంచంలో పడ్డాడు, వీల్ చైర్లో తిరుగుతున్నాడు. ఈ ప్రేయర్లు ఆయన మీద ఎందుకు పని చేయట్లేదు అని అడిగితే ఏం చెప్పాలి? అంటే ఆయన విశ్వాసం తక్కువ ఉంది. అయ్యయ్యో, పోపు కంటే తోపా మీరు? అమ్మమ్మ తప్పది, విశ్వాసం మించినది లేదు. కాదు, పోనీ వాళ్ళ గొడవ వదిలేయండి. మీకు పాల్ దినకరన్ గారు తెలుసా? దినకర్ గారు అన్న పేరు తెలుసు, కానీ చూడలేదు. మరి ఆయన అంతకుముందు చాలా మంది దగ్గరికి వచ్చా. అచ్చా, ఓకే. కాదు నాన్న, మేము ఇప్పుడు ఒక అడ్రస్ కోసం వెళ్తున్నాం. మనం తిరుపతి వచ్చాక మాట్లాడుకుందాం, లేదా మళ్ళీ ఖాళీ అయ్యాక. ఓకేనా? జై శ్రీరామ్. అది